మిత్రులందరికీ టెక్ తెలుగు ఛానల్ స్వాగతం పలుకుతోంది. 30 నిమిషాల్లో షెల్ స్క్రిప్ట్ నేర్చుకోవడం దేనికి, ఎవరికి అవసరం అసలు ఇది అంటే జావా డెవలపర్స్ అయినా, పైథాన్ డెవలపర్స్ అయినా, లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అయినా, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా, ఎవరికైనా సరే వాళ్ళ టాస్క్లన్నీ కూడా ఆటోమేట్ చేసుకోవాలంటే ఎంతో కొంత స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి. అందులోనూ బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది లైనక్స్లో ఎక్కువగా, ఇప్పుడు లైనక్స్ ఎన్విరాన్మెంట్స్ చాలా ఎక్కువ కాబట్టి బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి కానీ అందరూ అడ్వాన్సే చెప్తున్నారండి. నాకు ఫస్ట్ ఫండమెంటల్స్ తెలిస్తే కదా నేను అడ్వాన్స్ నేర్చుకోగలిగేది. అంటే ఆ ఫండమెంటల్స్, ఆ బేసిక్స్ అర్థమయ్యేలా చెప్పడానికే 30 నిమిషాల్లో షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి అని ఈ వీడియో చేస్తున్నది. ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. ఓకే, ఓకే ఇది మనం ఫుల్ స్క్రీన్ తీసుకుని మనకి కనబడడానికి వీలుగా ఏం చేద్దామంటే దీని ఫాంట్ మార్చుకుందాం. రైట్, అపియరెన్స్, ఓకే ఓకే షెల్ స్క్రిప్ట్స్ అనేటటువంటి ఫోల్డర్లో మనం ఫస్ట్ మన స్క్రిప్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, దానికి .py అని ఎక్స్టెన్షన్ ఉంటుంది. విండోస్లో బ్యాచ్ ఫైల్ ఉందనుకోండి, దానికి .bat అని ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగా షెల్ స్క్రిప్ట్ కూడా ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటుందా, ఇలాంటి ఫైల్స్ ఏమైనా ఉంటాయా? ఎస్ ఉంటుందండి. ఒకటి క్రియేట్ చేద్దాం. మన టచ్ మై స్క్రిప్ట్ .sh. ఈ .sh అనేది ఇది షెల్ స్క్రిప్ట్ అని మనకి చెప్తూ ఉంటుంది. ఓకే, మనకి చెప్తూ ఉంటుంది అనడంలో మీనింగ్ ఏంటంటే మోర్ దాన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మనకు అర్థం అవడానికి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మై స్క్రిప్ట్ని, షెల్ స్క్రిప్ట్ని సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా మనం ఇవ్వచ్చు. +X. ఓకే, ఇప్పుడు మనం myscript.sh అనేటటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేసాము, దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఈ షెల్ స్క్రిప్ట్ని ఎవరు నడిపిస్తారు, అసలు ఎవరు రన్ చేస్తారు అంటే బ్యాష్. సో అది ఎక్కడుందో చూద్దాం. విచ్ బ్యాష్ అంటే /bin/bash. జనరల్గా /bin డైరెక్టరీలోనే బ్యాష్ ఉన్నా, షెల్ ఉన్నా, కార్న్ షెల్ ఉన్నా, ఏమున్నా అక్కడే ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు మనం నేను myscript.sh తీసుకుని దాంట్లో ఫస్ట్ #bang bin bash అని దాని డైలెక్ట్ చెప్తాను. డైలెక్ట్ అంటే దాని భాష ఏమిటో చెప్తున్నాం మనం. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ చదువుకుందనుకోండి, ఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ లైన్ చదువుకుంది, ఓహో నేను బ్యాష్తో ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట అని బ్యాష్తో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ /bin పైథాన్ అని పెట్టారనుకోండి, దాన్ని పైథాన్తో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. పైథాన్ డైలెక్ట్ అవుతుంది అప్పుడు. ఓకే, అది ఆ డైలెక్ట్ ఏంటి అన్నది ముందర చెప్పాలి, దాని భాష ఏంటి అన్నది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్రోగ్రాము రాద్దాం. ఠీకే, echo hello world అన్నది ప్రింట్ చేద్దాం మనం. ఓకే, లెట్ us see what happens. సేవ్. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి కదండి. ఏ డైరెక్టరీలో ఉంది అంటే ./myscripts, లేదా ఇది ఈ డైరెక్టరీలోనే ఉంది అని చెప్పాలి కూడా దాన్ని. ఇలా రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాష్ దాన్ని రన్ చేస్తుంది. ఓకే, హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్.
ఓకే, మొట్టమొదటి ప్రోగ్రామ్ మనం రాసింది ఎకో తోటి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్దాం. ఎలాగా, కాసిన్ని వేరియబుల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, సారీ, నేను మై స్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు మనం దీనికి వేరియబుల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, వేరియబుల్స్కి బై డిఫాల్ట్ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పర్ కేస్ బై కన్వెన్షన్. బై కన్వెన్షన్ అండంలో మీనింగ్ ఏంటంటే అండి, మీరు అప్పర్ కేస్లోనే రాయాలని రూల్ లేదు, కానీ మన అప్పర్ కేస్లో పెడితే ఇది వేరియబుల్ అని తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఈ డిస్టింగ్విషింగ్ కోసం కమాండ్ ఇది వేరియబుల్ అని, ఇది ఫంక్షన్, ఇలా వేరీ చేసుకోవడానికి మనం ఒక కన్వెన్షన్ పెట్టుకున్నాం, మనం ఒక రూలింగ్. యాక్చువల్గా షెల్ ఇలాంటి రూల్స్ పెట్టలేదు, కానీ మనమే ఒక రూలింగ్ పెట్టుకున్నాం ఇది. ఓకే, దీంట్లో షెల్ పెట్టిన రూల్ ఏంట్రా అంటే లెటర్స్, నంబర్స్ అండ్ అండర్ స్కోర్స్, ఓన్లీ ఇవి మాత్రమే అలౌ చేస్తాం, ఇంకేం అలౌ చేయం. ఓకే, లెట్ us try to use a variable name equal to, okay, Linux guy. ఓకే, ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎకో my name is $name. ఇక్కడ మనం వేరియబుల్ డిఫైన్ చేస్తున్నప్పుడు పేరు డైరెక్ట్గా నేమ్ అని పెట్టేసాం, కానీ ఆ వేరియబుల్ని మనం యూస్ చేసుకునేటప్పుడు దాని వాల్యూ మనకు కావాలనుకున్న చోట డాలర్ అనే సింబల్ని దాని ముందర ప్రిఫిక్స్ కింద పెడతాం అనమాట. మై నేమ్ ఈజ్ $name అని పెట్టినప్పుడు ఈ $name అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏది ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, దీన్నే ఇంకొకలా కూడా రాయొచ్చు, ఎకో ఓకే, ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఓకే, ./myscripts.sh hello world, my name is Linux guy, my name is Linux guy. రెండింటిలోనూ డిఫరెన్స్ లేదండి, అదే నేను మీకు చెప్తున్నది. ఇలా డాలర్ అని డైరెక్ట్గా వేరియబుల్ పేరు పెట్టినా పర్వాలేదు, డాలర్ అని బ్రేసెస్లో ఆ పేరు ఇచ్చినా కూడా పర్వాలేదు, ఇట్ విల్ ట్రీట్ లైక్ సేమ్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చేసింది బాగానే ఉంది, ఒక వేరియబుల్ని యూస్ చేసాం, ఆ వేరియబుల్ని మనం ప్రింట్ కూడా చేస్తున్నాం. వై డోంట్ వి నౌ రీడ్ ఏ ఇన్పుట్, అంటే కన్సోల్ నుంచి ఇన్పుట్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే, సో లెట్ us do one thing, this echo world is commented, హ్యాష్ పెడితే ఇదంతా కామెంట్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ stdin ఎలాగో చూద్దాం. దీనికి మనం రీడ్ అనేటటువంటి ఒక కమాండ్ వాడతాం అనమాట. -p ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఇలా ఇచ్చిన తర్వాత దీనిలోకి ఈ నేమ్ అనే వేరియబుల్లోకి ఆ వాల్యూ తీసుకో అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎకో హలో నేమ్ రైట్, ఒక ఇన్పుట్ తీసుకుని పేరుకి ఆ పేరుకి మనం గ్రీటింగ్ చెప్దాం. ఓకే, let us try to see this.
ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఓకే, లెట్ us say I will say Unix Bob. It says hello Unix Bob, nice to meet you. ఓకే, ఇలాగ మనం ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ తీసుకుని దాన్ని కూడా మనం మన వేరియబుల్స్లోకి అసైన్ చేసుకోవచ్చు. ఫైన్. ఓకే, దీని తర్వాత మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే ఇఫ్ కండిషన్స్ చూద్దాం. కండిషనల్ బిహేవియర్. ఇప్పుడు వేరియబుల్తో మనం వాల్యూస్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలంటే కండిషన్స్ కావాలి కదండి. సో లెట్ us say nano myscript.sh. ఓకే, లెట్ us కామెంట్ దీస్ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో పని అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఓకే, రీడ్ అనే దాన్ని మనం అలాగే ఉంచుదాం, ఎందుకంటే ఆ రీడ్ చేసిన వాల్యూనే మనం కంపేర్ చేద్దాం. ఇఫ్ $name equals to let's keep it all smaller, Linux guy, if అని ఒక కండిషన్ పెట్టి దెన్ ఒకవేళ అలా జరిగితే అప్పుడు ఎకో your name is Linux guy. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ కదండి ఇది, దీనికి ఎండ్ ఏంటంటే 5, ఇఫ్ని తిరగేస్తే వస్తుంది అనమాట. ఓకే, ఇలాగా మనం కండిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. రైట్. ఓకే, లెట్ us say మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. పని చేస్తుందో లేదో చూడాలి కదండి. నేను లైనక్స్ గై అని టైప్ చేస్తే యువర్ నేమ్ ఈజ్ లైనక్స్ గై. నేను అదే సంథింగ్ అవుట్పుట్ ఏం రాదు. ఎందుకని? ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఎకో చేయమన్నాం, సాటిస్ఫై అవ్వకపోతే ఏం చెప్పలేదుగా. సో ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఏం చేయాలో చెప్పాం ఎకో అని. సాటిస్ఫై కాకపోతే అప్పుడు దానికి ఎలా రాయాలంటే కనుక లెట్ us see this. ఓకే, మనం ఇదే కంటిన్యూ చేద్దాం. ఇఫ్ name equal to Linux guy, then echo else echo your name is Unix guy. ఓకే, అంటే ఇఫ్ ద కండిషన్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితే ఇది చెయ్యి, సాటిస్ఫై కాకపోతే రెండో చెయ్యి. ఇలాగ మనం కండిషనల్గా కూడా చెప్పచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, యువర్ నేమ్ లైనక్స్ గై అని పెట్టాను. పెడితే ఏమవుతుందండి? యువర్ నేమ్ ఈజ్ లైనక్స్ గై. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, ఇప్పుడు యూనిక్స్ గై అని పెట్టాను. సో ఇక్కడ లైనక్స్ గై అవునా కాదా చెక్ చేస్తుంది, కానీ మిగతా ఏం రాసామో పట్టించుకోదు. అప్పుడు ఏం చేస్తుంది? యువర్ నేమ్ ఈజ్ యూనిక్స్ గై. రైట్. సో ఇక్కడ మనం ఆ కండిషన్ ఎల్స్లో పెట్టేసాం కాబట్టి ఏం టైప్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ గై అని రాశాను అనుకోండి, యువర్ నేమ్ ఈజ్ యూనిక్స్ గై. ఎందుకంటే ఆ రెండో కండిషన్లో ఇది కాకపోతే, లైనక్స్ గై కాకపోతే ఏదైనా పర్వాలేదు. కానీ అలా కాదండి. ఇప్పుడు మన కండిషన్ని మనం ఇంప్రూవ్ చేద్దాం. ఓకే, ఇఫ్ తర్వాత ఎల్స్ అనేది దానికి ముందర ఎలిఫ్ అని పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇదేంటంటే ఎల్స్ ఇఫ్, అంటే ఫస్ట్ కండిషన్ కాకపోతే సెకండ్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్ ఎలా ఉంటుంది? $name
equal to Unix guy. Okay, then echo name is that, right? Okay, దీని తర్వాత ఇప్పుడు ఎల్స్ రాసి echo you are unknown to me. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే కనుక ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ లైనక్స్ గాయ్ అని ఇన్పుట్ ఇస్తే లైనక్స్ గాయ్ అని చెప్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు యూనిక్స్ గాయ్ అని చెప్తే అది యూనిక్స్ గాయ్ అంటుంది. అలా కాకుండా నేను వేరే ఏదైనా ఇస్తే కనుక సారీ యు ఆర్ అన్నోన్ టు మీ. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఒక ఇఫ్ కండిషన్లో లైనక్స్ గాయ్ అయితే ఏం చేయాలి, ఇంకొక ఎల్స్ ఇఫ్ ఫస్ట్ది కాదు అప్పుడు రెండో కండిషన్లో ఇఫ్ ఇట్ ఈస్ యూనిక్స్ గాయ్ అప్పుడు ఏం చేయాలి, అసలు ఈ రెండూ కాదు ఎల్స్ కండిషన్లో ఏం చేయాలి, ఇలా మూడు చెప్పచ్చు అన్నమాట. కానీ ఇందులో కామన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇఫ్ కండిషన్కి ఇఫ్తో స్టార్ట్ అవుతుంది, దెన్ ఇట్ షుడ్ ఎండ్ విత్ 5. ఇఫ్ని తిరగేస్తే వస్తుందన్నమాట. మధ్యలో ఎలిఫ్ రావచ్చు, ఎల్స్ రావచ్చు, ఎలిఫ్ ఎన్నిసార్లైనా రావచ్చు. ఓకే, ఇది ఇలా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఇఫ్ని వేరే రకంగా కూడా చూద్దాం. ఠీకే, లెట్ us క్లోజ్ దిస్. This is all commented. Now $num let us say num1 equal to 30, num2 equal to 5. ఇక్కడ if కండిషన్ ఇలా రావచ్చు అన్నమాట. ఓకే, if $num1 greater than $num2, then echo $num1 is big, else ఓకే, ఫైవ్ ఇలాగా నంబర్స్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి 30 ఈజ్ బిగ్ అని వచ్చింది, రైట్? ఓకే, దీంట్లో ఇక్కడ నేను ఈ num2ని 35 చేశాను అనుకోండి, అండ్ దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 35 ఈజ్ బిగ్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటండి ఇప్పుడు మీరు ఇక్కడ జీటీఆర్ రాశారు, అక్కడేమో ఈ డబల్ ఈక్వల్ టు పెట్టారు, అసలు ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి? ఓకే, సో హియర్ let us put the conditions. Okay, -gt -ge -lt -le, okay, -eq -ne, greater than or equal to, less than or equal to not equal to. ఇవి డిఫరెంట్ కండిషన్స్ ఇలా యూస్ చేసుకోవచ్చండి.
ఓకే, ఇక్కడ చూడండి num1 మైనస్ -gt num2 అని పెట్టా, అలాగా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓకే, ఆర్ myscript.shలోనే ఉన్నవన్నీ డిలీట్ చేసేద్దాం, పర్వాలేదు. ఓకే, /bang /bin bash డైలెక్ట్ మాత్రం ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త రకం కండిషన్స్ చూద్దాం. ఓకే, let us say I will if -e file1.text then echo file1.text exists, else echo file1.text does not exist file. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుతుందంటే file1.text does not exist. file1.text అనేది లేదు కదండి. ఇక్కడ లిస్ట్ చూస్తే ఉంది myscript.sh తప్పితే ఇంకొక ఫైల్ లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే touch file1.text. okay, now you run the myscript.sh, it says file1.text exists. ఓకే, అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్లో మనం చేస్తున్నది ఏంటంటే అండి, ఇఫ్ కండిషన్లో మనం చెక్ చేస్తాం ఫైల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, ఫైల్ ఉందా లేదా. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక కండిషన్ కూడా చూద్దాం. ఇక్కడ ఇంకొక కండిషన్ చూద్దాం. ఇఫ్ -f then echo file1.text is file, else echo file1.text is directory. దీన్ని ఇంకొంచెం మార్పు చేద్దాం. elif -d file1.text then else echo file1.text is unknown. ఓకే, ఇలా పెడదాం. ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ మీరు చెక్ చేస్తున్నది -f అంటే ఇది ఫైల్ అయితే, file1.text ఫైల్ అయితే ఏం చేయాలి, ఎల్స్ అది డైరెక్టరీ అయితే ఏం చేయాలి, ఈ రెండు కాకపోతే ఏం చేయాలి చూద్దాం. file1.text ఈజ్ ఏ ఫైల్, ఎందుకనండి ఇక్కడ ఉన్న file1.text ఫైల్ కాబట్టి. ఓకే, now I'll remove file1.text and I'll create a directory with the name. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మీకు file1.text ఈజ్ ఏ డైరెక్టరీ నేను క్రియేట్ చేసింది, అవునా. ఇప్పుడు myfile.text ఎగ్జిక్యూట్ చేస్తే, మన స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందండి, file1.text ఈజ్ ఏ డైరెక్టరీ అని చెప్తుంది. ఓకే, file1.text ఈజ్ ఏ డైరెక్టరీ, ఎందుకని -d చెక్ చేస్తున్నాం కదా మనం కండిషన్స్లో, అలా అన్నమాట. సో
ఇలాగా మనం ఫైల్స్ మీద కూడా మన కండిషన్స్ని చెప్పొచ్చండి. ఇందులో మనకి -f, -e, -d, -g, -r ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేను అవన్నీ కూడా ఈ వీడియో కిందన మెసేజ్ కింద పెడతాను, చూడండి లిస్ట్లో. ఓకే, అలాగే కండిషన్స్లో మనకి చాలా ఉపయోగపడేటటువంటి విషయాల్లో ఇంకొకటి ఉందండి. అదేంటంటే కేస్. జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వారాలు చూద్దాం. ఓకే, ఇఫ్ టుడే ఈజ్ మండే then do this. If today is Tuesday, then do this. If today is Wednesday, then do this. ఇలాగా మల్టిపుల్ చెప్పాల్సి వచ్చింది. ఇలా ఒక వేరియబుల్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు ఇఫ్ కన్నా కూడా ఈజీగా ఉపయోగపడేటటువంటి ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే కేస్ స్టేట్మెంట్. ఓకే, ఓకే, let us say read -p. okay, are you 21 or over? here ఇక్కడ y/n అన్నది మాత్రమే చెప్పాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ది ఆన్సర్? ans ఈజ్ ది ఆన్సర్. ఓకే, అది వేరియబుల్ అన్నమాట. మనకి వాడు ఎస్ కానీ వై కానీ ఏదైనా తీసుకుంటే అది వేరియబుల్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం కేస్ $ans in. ఇప్పుడు ans వాల్యూ ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏదైనా అయితే ఏముంటుందండి? వాళ్ళు ఏమి ఇవ్వచ్చు? ఎస్ ఇవ్వచ్చు. ఎస్ ఎలా ఇవ్వచ్చు? స్మాల్ లెటర్ వై టైప్ చేయొచ్చు, క్యాపిటల్ లెటర్ వై టైప్ చేయొచ్చు. అదైనా చూద్దాం. రైట్, ఇలా అయినా, లేకపోతే వై ఈ ఎస్. ఓకే, ఎస్ అనేది స్మాల్ లెటర్స్లో ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్లో ఉండొచ్చు, కాంబినేషన్లో ఉండొచ్చు, ఎలాగైనా టైప్ చేయొచ్చు. ఎలా తీసి చెప్పినా తీసుకోవాలి. దానికి ఇలా అయితే గనక అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎకో యూ కెన్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, అలా కాదు, ఒకవేళ నో చెప్పాడు అనుకోండి, అది ఎలా రావచ్చు? ఎన్ అని రావచ్చు. లేకపోతే ఓకే, అప్పుడు ఎకో యూ కెన్నాట్ డ్రైవ్. ఇక్కడ మీరు చూస్తే కనుక మీ ఆన్సరు వై కానీ ఎస్ కానీ అయిన తర్వాత చివరన యు ఆర్ ఎన్క్లోజింగ్ దట్ ఇన్ పారాంథసిస్. ఓకే, మొత్తం పారాంథసిస్ కాదు, ఓన్లీ వన్ పారాంథసిస్ యూ విల్ యూస్. అలాగే దాని ఎండ్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నింటికి ఎండ్ డబుల్ సెమీకోలన్. తర్వాత సెకండ్ ఆప్షన్ మొదలవుతుంది. ఆప్షన్ ఏమో ఇలా ఎన్క్లోజ్ చేస్తారు హాఫ్ పారాంథసిస్లో. తర్వాత మీరు కమాండ్స్ అన్నీ ఇస్తారు, దట్ ఎండ్స్ విత్ డబుల్ సెమీకోలన్. ఇంకా చివర్లో ఈ ఆప్షన్స్ ఏవైనా సరే కాదు, వేరే ఆప్షన్ ఉంటుంది అంటే కనుక అప్పుడు ఇలాగనమాట, స్టార్. ఎనీ అదర్ ఆప్షన్ ఎకో ప్లీజ్ ఎంటర్ ఎస్ ఆర్ నో
ఎస్ ఆర్ నో. ఓకే, ఇది ఎస్ కానీ వై కానీ ఎన్ కానీ నో కానీ ఏదో టైప్ చేయకుండా వేరే ఏదైనా టైప్ చేస్తే ఇది వస్తుందన్నమాట. ఇందాక ఎఫ్కి తిరగేస్తే 5 అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఈఎస్ఏసి తిరగేసి వస్తుందన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్, ఓకే, మై స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ అడుగుతోంది, ఆర్ యూ 21 ఆర్ నాట్? ఓకే, I type yes. Okay, I type small s. I type capital Y small s. Anything, it gives the same answer. Okay, okay, n. So here నేను ఏ అప్పర్ కేస్లో ఇచ్చినా లోవర్ కేస్లో ఇచ్చినా నా కండిషన్లు అట్లా తీసుకున్నాను కదా, అందుకని దేంట్లో అయినా సరే నాకు ఆన్సర్ వస్తుంది. అలాగా ఇప్పుడు ఇది ఏది కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, జెడ్ అని, ప్లీజ్ ఎంటర్ వైఆర్ఎన్ ఆర్ ఎస్ఆర్ నో, అలా అనమాట. సో 3 ఆప్షన్స్ని అలా ఉపయోగించుకోవచ్చు. ఓకే, చూడండి, వై కానీ ఎస్ కానీ, ఎస్ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఆర్ కాంబినేషన్, దేనికైనా సరే ఇది. ఎన్ నో అనేది స్మాల్ లెటర్స్ ఆర్ కాంబినేషన్, దానికి ఇది. అసలు ఈ రెండూ కాకపోతే ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఇలాగనమాట. కేస్ అనేది చాలా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి, మల్టిపుల్ ఆప్షన్స్ని చెక్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇఫ్ కేస్ అనేవి రెండు కండిషన్ స్టేట్మెంట్స్ అయితే, నెక్స్ట్ మనం ఇప్పుడు చూడవలసింది లూప్స్. లెట్ us see that. Okay, okay, I'll remove this. ఓకే, సో ఇక్కడ మన ఫర్ లూప్ ఎలా ఉంటుందంటే, నేమ్స్ ఈక్వల్ టు Bruno, Kevin, Alex and Mac. 4 నేమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఫర్ లూప్ పెట్టుకోవచ్చు. ఏంటంటే ఫర్ నేమ్ ఇన్ $names. ఓకే, ఇక్కడ నేమ్స్ అనేది వేరియబుల్, దాని వాల్యూ ఇక్కడ కావాలి కాబట్టి $names అంటున్నాం. నేమ్ అనేది వేరియబుల్, ఇప్పుడు దానికి ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ డాలర్ పెట్టట్లేదు. ఓకే, ఫర్ దీనికి డూ డన్. ఓకే, డూ సే ఎకో hello $name, nice to meet you, done. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, నేమ్స్లో ఉన్నటువంటి ప్రతి పేరు తీసుకుని దానికి ఈ ఎకో కమాండ్ జత చేసి ప్రింట్ చేసి ఎకో చేస్తుంది అనమాట. దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఓ ఓకే, సారీ, ఇక్కడ కొటేషన్స్ రెండు వైపులా ఇవ్వాలి, అది మర్చిపోయాం మనం. ఓకే, రైట్. ఓకే, సో ఫర్ ఈచ్ నేమ్, ప్రతి పేరుకి కూడా హలో అండ్ దట్ నేమ్, ఆ తర్వాత నైస్ టు మీట్ యూ అనేది ప్రింట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అది ఒక లూప్ కింద. ఓకే, ఇలాగ మీరు ఏమైనా చేసుకోవచ్చు. లైక్ నంబర్స్ లూప్ తీసుకోవచ్చు, ఫైల్స్ లూప్ తీసుకోవచ్చు. లెట్ us ట్రై టు సీ ద సెకండ్ వన్. ఫైల్స్ లూప్ ఎలా చేయాలో చూద్దాం, సరదాగా బాగుంటుంది. ఓకే, ఇలాంటివే కదండి మనం ఎక్కువగా మన షెల్ స్క్రిప్ట్లో వాడుకునేది. ఫైల్స్ మోడిఫికేషను ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. రైట్,
ఓకే, ఇక్కడ మనం ఎలా చేద్దామంటే ఫైల్స్ ఈక్వల్ టు ls స్టార్ డాట్ టెక్స్ట్. ఒక కమాండ్ దాని అవుట్పుట్ మనం ఫైల్స్ అనేటటువంటి దానికి అసైన్ చేస్తున్నాం అనమాట. అలాగే న్యూ ఈక్వల్ టు కొటేషన్స్లో న్యూ. ఓకే, ఇక్కడ లూప్ పెడదాం. ఫర్ ఫైల్ ఇన్ డాలర్ ఫైల్స్ డూ చేయాలి కదండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎకో renaming the file okay mv dollar file to dollar new hyphen dollar file. okay, echo the new file name is dollar new hyphen dollar file. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందర మనకు కొన్ని టెక్స్ట్ ఫైల్స్ కావాలి. ఇక్కడ మనకి డాట్ టెక్స్ట్ అనే ఫైల్స్ లేవు కాబట్టి లెట్ us క్రియేట్ టచ్ file1.txt, file2.txt, file3.txt. ఓకే, ఇలాగా 3 ఫైల్స్ క్రియేట్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు ./myscript రన్ చేస్తే ఏమవుతుందంటే renaming the file file1.txt, new file name is new file1.txt. renaming the file file2.txt, the new file name is new file2.txt. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంతకు ముందర file1.txt అని ఉన్నది new file1.txt కింద new file2.txt కింద రీనేమ్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ వాట్ మనం ఇలాంటి వర్క్స్కి కదా షెల్ స్క్రిప్ట్స్ ఎక్కువగా వాడుకునేది, అవునా? చూడండి, ఇప్పుడు ఇది మనకి నిజంగా అవసరమైన విధానంలోనే ఉంది కదా. మన రెగ్యులర్ టాస్క్లన్నీ ఇలాగే ఉంటాయి కదా. ప్రతి కమాండ్కి ముందర మనం ఏం చేస్తున్నాము అనేది ప్రింట్ చేస్తుంటాం. ఎందుకని ఎకో చేయడం? దట్ ఈస్ కాల్డ్ డీబగ్గింగ్ పర్పస్. ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఎంతవరకు వచ్చాం మనం, ఎక్కడొచ్చింది ఎర్రరు, ఏ లైన్లో వచ్చింది కనుక్కోవడానికి ఈ ఎకోయింగ్ అంతా ఉపయోగపడుతుంది అనమాట. రైట్? ఓకే, నవ్ లూప్లోనే ఫర్ లూప్ కాకుండా దేర్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ లూప్ కాల్డ్ యాజ్ వైల్. ఓకే, దాని సంగతి చూద్దాం. ఠీక్, వైల్ లూప్. ఓకే, వైల్ లూప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు line is 1. okay, while read -r current line do echo $line colon and $.
కరెంట్ లైన్. ఓకే, ఇప్పుడు లైన్ నంబర్ ఇంక్రిమెంట్ చేయాలి కదండి, మధ్యలో లైన్ ప్లస్ ప్లస్. ఓకే, తర్వాత డన్. అయితే ఇక్కడ కరెంట్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దానికి ఇన్పుట్ మనం ఒక ఫైల్ ఇవ్వాలి. లెట్ us say file1.txt. ఇప్పుడు file1.txt లోకి మనం కొంచెం కంటెంట్ కూడా యాడ్ చేయాలి కదా, చూద్దాం. సారీ, న్యూ file1.txt కదా, పేరు మారిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయాలి. న్యూ రైట్. ఇలా ఏవో కాసిన రాసి పెట్టాం ఈ లైన్లో. నా ఇప్పుడు మనం మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే, ప్రతి లైన్ రీడ్ చేసి దాని ముందర లైన్ నెంబర్ పెట్టి ప్రింట్ చేస్తుంది అనమాట, ఎకో చేస్తుంది అనమాట. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ ఖాళీ లైన్ కూడా ఉంది, అది కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, 1 2 3 4 అని. దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ ఆర్ రెగ్యులర్ ఆపరేషన్స్, రైట్. ఒక షెల్ స్క్రిప్ట్లో మనం చేసే పని ఉంటుంది, ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ చదవడం, అందులోంచి మనం వాల్యూస్ పికప్ చేసుకోవడం, అలాగే రెండో కాన్ఫిగరేషన్ ఫైల్కి దాన్ని ఇన్పుట్ కింద ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదండి. దిస్ ఈజ్ అ రెగ్యులర్ డే ఇన్ డే అవుట్ జాబ్, కరెక్ట్. అలాగా వైల్ అనే లూప్ మనకి ఫర్ లూప్కి రీప్లేస్మెంట్ కింద ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం లెట్ us see some functions. ఓకే, ఓకే, let us see functions. ఓకే, ఫంక్షన్స్ ఏమి ఉపయోగపడతాయి అంటే, ఎప్పుడైనా ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ని మనం, ఆ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం రిపీటెడ్గా కాల్ చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రాంలో దాన్ని ఒక ఫంక్షన్ కింద రాసుకుంటే, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. దీనికి ఫంక్షన్ అని దర్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, యూ హ్యావ్ టు యూస్ దట్. దాన్ని ఉపయోగించి ఫంక్షన్ సే హలో, రైట్. సో ఫంక్షన్ స్టార్ట్స్ లైక్ దిస్ అండ్ ఎండ్స్ విత్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్, రైట్. ఇప్పుడు మధ్యలో మనం వీ కెన్ రైట్ now how do I call this function అంటే సే హలో లైక్ ఎ కమాండ్. ఇప్పుడు కమాండ్ ఎట్లా కాల్ చేస్తాం అలాగే దీన్ని కూడా అనమాట. లెట్ us ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, హలో వరల్డ్ అనే ఫంక్షన్ కాల్ అయింది, సే హలో ఫంక్షన్ కాల్ హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది, రైట్. ఇప్పుడు దీనిలోకి మన ఫంక్షన్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎలా ఇవ్వచ్చు అంటే, ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్. దీనికి మనం మార్పులు చేద్దాం. ఏంటంటే ఎకో హలో I am $1 and my age is $2.
ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్, ఒక ఫంక్షన్కి వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా $1 ఫస్ట్ ఆర్గ్యుమెంట్, $2 సెకండ్ ఆర్గ్యుమెంట్, ఇలాగా నొటేషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటే $1, $2, $3 అలాగా. అయితే ఇప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా, ఎలా చేస్తాము అంటే సే హలోకి మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇలా ఇవ్వచ్చు అనమాట. ఎలాగా, సే హలో బాబ్ ఈజ్ మై నేమ్. ఇప్పుడు ఏజ్ ఇవ్వాలి కదా, ఏజ్ 45 లెట్ us సే. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఒక్క నిమిషం చూడండి. హలో, ఐ యామ్ బాబ్ అండ్ మై ఏజ్ ఈజ్ 45. ఓకే, దీనికన్నా ముందు లెట్ us సే ఇక్కడ మనం రీడ్ -p ఎంటర్ యువర్ నేమ్. ఓకే, నేమ్ read -p enter your age. Okay, so say hello $name $age. ఓకే, ఇది రన్ చేసి చూద్దాం మనం. రైట్, సో ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని సే హలోకి ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో హౌ డు వి డూ దాట్? రైట్, డస్ ఇట్ వర్క్? చూద్దాం. యువర్ నేమ్ విశ్వ, ఏజ్ 32. ఏ హలో, ఐ యామ్ విశ్వ అండ్ మై ఏజ్ ఈజ్ 32 అని అది ప్రింట్ చేస్తుంది. అండ్ ఇది ఎక్కడి నుంచి కాల్ చేస్తుందంటే సే హలో అనే ఫంక్షన్ని కాల్ చేసి అందులోంచి ప్రింట్ చేస్తుంది అనమాట. దానికి ఆర్గ్యుమెంట్స్గా మనం ఇన్పుట్ ఇచ్చినటువంటి పేరు అలాగే ఏజ్ కూడా తీసుకుంటుంది. రైట్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది ఫంక్షన్స్ అండ్ ద parameters to the functions. Okay, so that's all folks. మీరు షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ బాగానే అర్థం చేసుకున్నారు అనుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు ఇలాంటి మంచి వీడియోస్ ప్రజెంట్ చేయడానికి